ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు బట్టి మీకు వందనాలు. అవిడ జన్మదిన వేడుకలు ప్రభా సంఘం అంతటికి ఆహ్వానించి ప్రభా సంఘంలో జరుపుకుంటుండగా నా తండ్రి ఆ కుటుంబానికి నిండైన దీవెనలు బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రభా బిడ్డలు నాయన నిరక్షణ బాప్తిస్మం తీసుకొని ఉన్నారు కనుక నా తండ్రి గురికి గాని ఎడమ గాని తొట్టిల్లకుండా బిడ్డ పాదాలకు రాయి తగలకుండా మీ చేతుల మీద ఎత్తి పట్టమని మీ పాదాలకు అప్పగిస్తున్నాను నాయన. నీ దయ నీ ప్రేమ నీ కరికరమ బిడ్డలపై ఉంచమని నాయన మీకే మహిమ కనుక చెల్లించుకోమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో చేసుకుని దీవెన ప్రతిఫలము దయచేయమని యేసయ్య నామాన్ని బట్టి మీకు తెలివితో బ్రతుకులాడని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి నిర్మలక్క గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భస్మ బుధవారంతో ప్రారంభమయ్యే 40 దినాల శిల్వజాన ఆరాధనలు ఆర్సిఎస్ సంఘంలో ఈ 2026వ సంఘంలో కూడా జరిగించుకునేటకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఒక గొప్ప స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు శిల్వజాన ఆరాధనలు శ్రమల కాల దినాలు, దీని గురించి ప్రపంచంలో చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంది. అంటే విమర్శ, పోరాటం. ఇది తప్పు, మీరు చేస్తున్నది అది అన్య ఆచారం. ఎందుకంటే మన అన్యులు వాళ్ళు 40 రోజులు దీక్షలు చేస్తారు, అలాంటిదే ఇలా మీరు పెట్టుకొని చేస్తున్నారని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఇది ఆచారం కాదయ్యా ఆచరణ అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆచరణ అంటే ఏంటి? పాటించడం అంతే. ఆచారం అంటే అదొక పద్ధతి. కంపల్సరిగా పరిశుద్ధ గ్రంథములో మీరు ఇలా చేయండి అని చెప్పి ఉన్నది అనుసరించడం ఏంటంటే ఆచారం. కానీ ఇది ఆచారంగా మనం చేయడంలా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏమనుకున్నా ఒక 40 రోజులు దేవుడు మనకు చేసిన ఆ బలియాగాన్ని బట్టి, మనకి పాప శాప విమోచన కలిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకి తలుచుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమాజం మందిరంలో కూడి ఆనందించడం, పరవశించడం, ఆయనకి స్తుతియాగం చెల్లించడం అది మంచిదంటారా కాదంటారా? మంచిదన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. గుడ్. దీనికి ఈ 40 దినాల ఆచారం కాదు, 40 దినాల ఆచరణ, ప్రార్థన, ప్రతిరోజు దేవునికి మొరపెట్టుకోవడం, శిలువలో ఆయన పొందిన ఆ వేదన పాటలలో ఎంతోమంది భక్తులు రాశారు. ఆ పాటలు పాడుకుంటుంటేనే మనలో ఒక విధమైన భారమైన హృదయం వచ్చేస్తుంది. అది హృదయం ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళ సంగతి నాకు అనవసరం. కొంతమంది కళ్ళమ్మ నీళ్లు కూడా వస్తాయి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడి దయగల పాత్ర. దాంట్లో క్లియర్గా ఉన్నాయండి ప్రతి చరణంలో. వెనుక నుంచి ఉమ్మింది ఒకడు, తన వెనుక నుంచి తన్నింది మరి ఒకడు, ముందు నుంచి ఉమ్మింది ఒకడు, తన వెనుక నుంచి తన్నింది మరి ఒకడు. గేలి చేసినారా, పరిహాసమాడి నారా,
నోరు మెదుపలేదాయే ప్రేమ. యేసయ్యా ఒక్క నోరు కూడా మెదపలేదట ఆయన. అబ్బా అని కూడా అనలేదంట. ఎగిరి తల్లేరంట ఆయన్ని. ఇడు గురించి తనన్నాడు అంటే ఏదో కాలు తట్టి తల్లడం తప్పాలు కొట్టడం కాదు. దూరం పోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి వీపు మీద తంతే బోర్ల పడిపోయినప్పుడు కూడా నోరు మెదపలేదంట మన యేసయ్య. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ గాడ్. ఎందుకు భరించాడు? ఎందుకు ఇంత బాధను అనుభవించాడు? అది నీకోసమే, నా కోసమే. అది నీ కోసమే, ఈ జగతి కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఈ 40 దినాలకమ్మా కొంత అసలు ఇప్పుడు క్రైస్తవ్యంలో ఆది నుంచి 2 వర్గాలు ఉన్నాయి. ఫస్ట్ క్రైస్తవం అనేది ఎవరి ఆధిపత్యంలో ఉంది అమ్మా? రోమన్ క్యాథలిక్స్. అంటే ఎవరాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అంటే తెలీదా? మరి ఎందుకు మన గుణదల తిరణాలకి వెళ్ళారు మీరు? వెళ్ళావా లేదా నువ్వు సౌమ్య? అది నాకు దేవుడు చూపిస్తుంటాడు. రే ఈ అమ్మాయి వెళ్ళింద్రు, ఆ ఫేస్లో కళ కనిపిస్తుంది, అమ్మ తల్లి ఫేసు. మళ్ళీ ఎక్కడికి వచ్చి ప్రభువా స్తోత్రం. రోమన్ క్యాథలిక్స్కి వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్స్కి ఈ 2 వర్గాలే ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఈ యొక్క లెంట్ లేకపోతే 40 దినాల ఈ ఆచరణ, లేకపోతే ఆచరణ కాదు, వాళ్ళు ఆచారంగానే చేసేవాడు రోమన్ క్యాథలిక్స్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది పద్ధతి. బాగా వినండి, హిస్టరీ చెప్తున్నా. ఇంకా ఎవరైనా అడిగితే మీరు తిరుగు లేకుండా సమాధానం చెప్పాలి. ఈ విధంగా వాళ్ళు ఏమన్నారంటే దీన్ని లెంట్ అన్నారు. లెంట్ అంటే చిగురించుట, లేకపోతే వసంతకాలం. వసంతకాలం అంటే ఏంటమ్మా? అదే ఆకులు రాలిపోయి చిగురిస్తూ ఉంటాయే, ఆ కాలాన్ని ఏమంటారు? స్ప్రింట్. ఎస్, స్ప్రింట్, వసంతకాలం. ఇంకా ఏమన్నాను? చిగురించుట. చిగురించుట దాన్ని ఎలా మలిచారంటే ఈ పస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు 40 దినాలు జరిగే ఈ యొక్క శిలువ ఆరాధనలలో ఎలా క్యాల్కులేట్ చేశారంటే వాళ్ళు పస్మ బుధవారంతో స్టార్ట్ అయ్యే ఈ యొక్క ఆరాధన ఈస్టర్ పండుగ ఆదివారంతో ఎండ్ అవుతుంది. మధ్యలో 5, 6 ఆదివారాలు వస్తాయి. ఆ ఆదివారాలు లెక్కలోకి రావు. అంటే యాక్చువల్గా మనం బుధవారం స్టార్ట్ చేస్తే ఈ పస్మ బుధవారం ఈస్టర్ నాటికి 46 దినాలు అవ్వాల, 45 దినాలు ఈస్టర్. ఈ ఆదివారాలు తీసేసాం కాబట్టి 40 దినాలు. అది దేనికి గుర్తుగా ఉంది అంటే పస్మ బుధవారం. పస్మం అంటే ఏంటమ్మా? బూడిద. ఈ బూడిద దేనికి గుర్తుగా ఉందంటే మనిషి చనిపోయిన తర్వాత పాతి పెడతారు కదా, పాతి పెట్టేటప్పుడు ఆ యొక్క పిట్, ఆ గుంటలో ఆ బాడీని పెట్టేసిన తర్వాత బాక్స్ని ఫస్ట్ ఆ యొక్క ఖననం చేస్తున్నటువంటి భూస్థాపితం చేస్తున్న ఆ దైవజనుడు క్రైస్తవ మార్గంలో నడిచే వారి పద్ధతి ప్రకారం చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడమ్మా? మొదటిగా ఆయన మట్టి తీసుకుంటాడు. తీసుకొని ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా నువ్విచ్చిన ఈ దేహాన్ని మంటికి మనుగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదకు బూడిదగాను నీకు సమర్పించేస్తున్నాము. అంటే బూడిదంటే అక్కడ ఏంటంటే ఇట్స్ ఎండింగ్ అనమాట.
నువ్వు మన్నే గాని నువ్వేదో విర్రబాక, నువ్వు బూడిదవి. తర్వాత ఇదే మన ఏమంటారు రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారయ్యా అంటే, ఈస్టర్ ఏ వారం వస్తుందమ్మా? సండే అనా? డౌట్ లేదా? గుడ్ ఫ్రైడే? ఒకడు అన్నాడంట, అంకుల్ ఈసారి కూడా గుడ్ ఫ్రైడే శుక్రవారం వచ్చింది అంకుల్ అన్నాడట. లేదమ్మా, వాడు చాలా మారాడు. కనుక ఆ ఈస్టర్కు ముందు ఒక ఆదివారం వస్తుంది. ఆ ఆదివారాన్ని మనం ఏమంటాం? ఈస్టర్కు ముందు వచ్చే ఆదివారం. ఏంటమ్మా అలా చూస్తున్నారు? పెద్దగా చెప్పాలా? మట్టల ఆదివారం. ఆ మట్టల ఆదివారం రోజు మనం ఏం చేస్తాం? వాళ్ళు, నేను చెప్తున్నాను, ఈ రోమన్ కాథలిక్స్ అప్పుడులో ఏం చేసేవాళ్ళంటే మట్టలు పట్టుకొని తిరిగి దానిని తీసుకొచ్చి గుడిలో దాచి వాళ్ళకు ఒక డే ఉందమ్మా. ఆ డే రోజు ఆ ప్రీస్ట్ గారు ఏం చేస్తారంటే ఆ మట్టలన్నిటినీ కాలుస్తారు. ఒక హోమం లాగా ఉంటుంది, చిన్నదేదో ఉంటుంది, దాంట్లో వేసి కాలుస్తారు. ఇక్కడ కూడా కాలుస్తారా మన పాస్టర్ గారు, ఫాదర్ గారు? ఏమ్మా అమ్మ తల్లి బ్యాచ్ చెప్పండి. కాలుస్తారు. అప్పుడు బూడిద వస్తుంది. బూడిద వస్తుందా? ఆ బూడిదని ఏం చేస్తారు? 2 3 నువ్వు పెట్టుకుంటావే, నాకు తెలుసు. ఆ తల్లి 2 3 జాడీలు, అదే సీసాల్లో భద్రపరుస్తారు. భద్రపరిచి దాన్ని దాచేస్తారు. ఆయన దాచి ఈ భస్మ బుధవారం దాకా ఆపుతారు. దాన్ని జాగ్రత్త చేసి పెట్టి భస్మ బుధవారం రోజు ఇలా ప్రార్థన స్టార్ట్ అవుద్ది కాబట్టి వచ్చిన విశ్వాసులందరికీ ఆయన చివరిలో ఏం చేస్తాడు? ఆ బూడిద తీసి అడ్డనామాలు పెడతాడా? పంగనామాలు పెడతాడా? క్రాస్ వేస్తాడు. ఎందుకని? అది కూడా ఒక సింబాలికే. ఆయన ఫాదర్ గారు చేసేది మంచి రే ఇలా వస్తావు అన్నట్టు పెడితే ఒరే పడుద్దాయి. బూడిద ఎందుకు పెడతాడు తెలుసా? ఈ బూడిద లాంటి వాడు ఎవరని. ఎందుకురా ఎగిరెగిరి పడతావు చర్చిలో? ఎందుకురా ఈదుల్లో రౌడీజం చేస్తావు? ఎందుకురా ఈ బూడిద లాంటి దేహాన్ని దేవుడు నీకు ఇక్కడ భూలోకంలో ఉన్నంతకాలం, అరే అది నా ఆలయంరా, జాగ్రత్తగా కాసుకో అంటే దాన్ని ఎందుకురా గుట్కాలతో నాశనం చేస్తావని ముంగుర్తుగా ఆయన ఏం చేస్తాడు? ఫాదర్ గారు బూడిదని ఇక్కడ క్రాస్ లాగా పెడతాడు. అర్థమైందా? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక తల్లులారా, ఈ యొక్క భస్మ బుధవారం అనేది రోమన్ కాథలిక్ ఆచారంగా వచ్చింది. ఆ ఆచారాన్ని ప్రొటెస్టెంట్స్ ఇప్పటికీ అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వై నాట్ ఈ డైలాగ్ ఎక్కడ చెప్పండి? వై నాట్ 175 అని 11 తెచ్చుకున్నాడు. సరే, అతని సంగతి మనకొద్దు. మనం సంతోషంగా దైవ ధ్యానం చేసుకుంటున్నాం. నిజమే, ఒకవేళ రోమన్ క్యాథలిక్స్ అదొక ఆచారంగా చేసినా బాగుందే, 40 రోజులు చర్చిలో మనం అందరం కూడుకొని ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని ఎవరో ఒక దైవజనం, లేకపోతే కొన్ని చర్చిల్లో ఇక బయట వాళ్ళకి ఝాన్సీరు 40 రోజులు ఈయనే దంచుతాడు. మా నూతన చర్చిలో అయితే 40 రోజులు 40 మంది వాక్యం చెప్తారు తెలుసా? మన చర్చిలో 40 మంది ఎక్కడ ఉన్నారమ్మా? 6 మంది తిప్పి వస్తుంటారు. సిఎస్ఐ వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సంగతి నాకు తెలియదమ్మా. మీరు 50? అన్ని అతి మీరు ఇక్కడ 40 దాలంటే 50 రోజులు చేయడం ఏంటి? కనుక ఇది బాగుంది అని ఎవరమ్మా, ఎవరు అట్లా ఆచారాన్ని ఆచరణలో తీసుకున్న వాళ్ళు ఎవరంటే ప్రొటెస్టెంట్లు, అంటే లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్ అండ్
వాళ్ళు ఆర్సీఎంలు కాదు. దట్స్ ఆల్. ఆ మూడు ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళని ఆ రోమన్ క్యాథలిక్ పద్ధతుల్ని అమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టడం, అమ్మ తల్లికి వంగి వంగి నమస్కారాలు పెట్టడం, అమ్మ తల్లి నువ్వు మా తరపున విజ్ఞాపన చెయ్యని, నా దారాన్ని తప్ప దేవుడి దగ్గరికి ఎవడి మనవు పోదరా, అరే అరే పుణ్యాత్ముడు అంటే అక్కడ పోయి నువ్వు అమ్మ తల్లిని అడుగుతావా? ఈ మధ్య ఇంకోటి తెలుసా మీకు? మేరీ మాత దేవత కాదు, ఆమె మామూలు గౌరవించదగ్గ వ్యక్తి, మహా పుణ్యాత్మురాలమే. కానీ మనిషి ఆమెను పూజించవద్దని ఎవరు చెప్పారో తెలుసా? ఈ సోకాల్డ్ రోమన్ క్యాథలిక్స్ హెడ్ ఉంటాడు, పోప్ అంటారు ఆయన్ని. ఎక్కడ ఉంటాడు ఆయన? వాటికన్ సిటీ. కొట్ట చప్పట్లో గట్టిగా. ఇంతకాలం నేను చెప్తుంటే వీడికి పిచ్చి పట్టింది, అమ్మ తల్లి అంటే పడదీడికి, అందుకని అంత వ్యతిరేకంగా చెప్తున్నాడు అని మీలో చాలా మంది అనుకోని ఉండొచ్చు, నొచ్చుకొని ఉండొచ్చు. మీ పోపు గారే చెప్పాడు. వాటికన్ సిటీలో ఉంటాడు ఆయన. ఎక్కడ? లండన్లో. లండనేనా? ఇటలీనా? రోమా. బా ఎంత మంచి నాలెడ్జ్ తల్లి మీకు. ఆయనే డిక్లేర్ చేసేసాడు, మరియమ్మ తల్లిని ఆమెకి మీరు మొక్కొద్దు, ఆమెకు పూజలు చేయొద్దు, ఆమె పూజార్హురాలు కాదు, ఒక్క యేసయ్యే పూజార్హుడు, ఆమెను ఒక పుణ్యస్త్రీగా మీరు చూడండి, భావించండి అని ఆయనే చేస్తే ఇక ఎవరో వీళ్ళకి ఏం చెప్పాలమ్మా? బుడదల తిరలానికి వెళ్తారు, జోసఫ్ తంబి దగ్గరికి వెళ్తారు. అదేందమ్మా లావణ్య, మనం వెళ్తామే ప్రతి సంవత్సరం. ఎక్కడికి వెళ్తారా మీరు? నాగపట్నానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? చేపలు కూడా తినేదానికి వెళ్తారా మీరు? ఇంకో బ్యాచ్ ఉంది, అయ్యన్ని మాకు వద్దులయ్యో. సాగర్ అంట, తెలుసా? సాగర్లో కూడా ఉన్నదంట అమ్మ తల్లి. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ రాజమండ్రికి వెళ్ళే దారిలో ఒకటి ఉందంట. నువ్వు లేచి నుంచో, అన్నిటికీ సమాచారం చెప్తుందా ఇదే? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం నాలెడ్జ్ కాదమ్మా, సావు తెలివి అంటారు దీన్ని. దేవునికి స్తోత్రం. అమ్మా, ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏం చెప్పాను నేను? 40 రోజులు మనం సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకోవడం మనకి ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంతా మీ మీదకి వచ్చును గాక. ఈ 40 రోజులు మానకుండా ట్రై చేసి వచ్చిన వాళ్ళకి డబల్ ద పోర్షన్ యోబుకి ఇచ్చినట్టు 2 ఆశీర్వాదం ఇచ్చును గాక. ఎందుకు కుదరదు? సాయంత్రం లీజర్గా వచ్చి హాయిగా మీకు చదువులా 1 గంట ఏమవుద్ది? పొద్దున్నే 1 గంట పెందలాడే లేచి నువ్వు హోంవర్క్ చేసుకో. స్వీట్ అంటే అసలు లెక్క చేయదు. ఇట్లాంటివన్నీ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక అమ్మ, క్రీస్తు శకం 52 52. ఇదేంటి? క్రీస్తు శకం 2026వ సంవత్సరం. ఇది క్రీస్తు శకం 52వ దశాబ్దం. 52 దశాబ్దంలో తోమ మన భారతదేశానికి వచ్చారు. ఆయన మొట్టమొదటిగా వచ్చిన సువార్తికుడు ఆయన. ఆ సువార్తికుడు ఈ క్రైస్తవ్యము అనే ఒక మార్గాన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా బోధించింది ఎవరికో తెలుసా? బ్రాహ్మణులకమ్మ. కేరళ బ్రాహ్మిన్స్కి. కేరళలో వాళ్ళు ఉండేవాళ్ళు. కనుక ఈ అమాయకులైన మన ఫ్రెండ్స్ కానీ, మనకు బాగా స్నేహితులుగా ఉన్న హిందూ సహోదరులు ఉన్నారే, మనల్ని ఎప్పుడన్నా దెప్పి పొడిచారమ్మా? అయ్యా, మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఏంట్రా మీదే, ఏంటి క్రిస్టియన్ అన్నారా? ఎవరు అంటున్నారు? ఇప్పుడు ఒక బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ మన మధ్యలో, ఆ హిందువుల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో ఒక చిచ్చు పెట్టి ఒక లేని తత్వాన్ని, మీది ఒక మతం, మీది అమెరికా, మీ దేవుడు ఫారెన్ దేవుడా?
సృష్టికర్త ఆయన, సృష్టికర్త యేసునాథ. వస్తావా? 2 స్టెప్లు వేస్తావా? సర్వలోక నీ మాట వినును. అది సృష్టికర్తను పెట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంట. సరే, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు నీకు వద్దురా, ఇంగ్లీష్ వాళ్ళు నీకు వద్దురా. అరే బడుద్దాయ్, రే పుణ్యాత్ముడా, ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టి నీ మొబైల్ ఎందుకు వాడుతున్నావు నాన్న? ఈ బల్బులు కనిపించింది ఎవరమ్మా? క్రైస్తవుడు. ఇది కనిపెట్టింది క్రైస్తవుడు. ఎవ్రీథింగ్ ఒక ఇన్వెన్షన్ ఒకటి కనిపెట్టాడు మనుషులకు పనికొచ్చేదంటే వాడు క్రైస్తవుడు. మరి అదే ఇంగ్లీషు దేవుణ్ణి పూజించే క్రైస్తవులు కనిపెట్టి నువ్వెందుకు వాడుతున్నావు నాన్న? ఇవి అశుద్ధమైనవి, అపవిత్రమైనవి, తాకుండా ఉండొచ్చుగా. వీడికి పొద్దున్న లేస్తే మోటార్ సైకిల్ లేని బయటకు పోలేడు. వీడు 4 వీలర్ కావాలి, ఫ్లైట్స్ కావాలి, ట్రైన్స్ కావాలి, బస్సులు కావాలి, సకలము యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి ఆ క్రైస్తవులు కనిపెట్టినవే కావాలి. కానీ క్రీస్తు వద్దు, క్రీస్తు మార్గం వద్దు. ఇదిగోండి, ఈ బూడిద అసలు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాత నిబంధనలు చూద్దామా? యోనా గ్రంథము. బూడిద భస్మ బుధవారము అన్నాం కదా. ఈరోజు భస్మ బుధవారం అంటే ఎందుకన్నాము? రోమన్ క్యాథలిక్స్ ఎందుకని ఆ భస్మాన్ని తీసుకొచ్చి నొసులకి శిలువలు పెట్టారు? అరే నువ్వు మన్ను లాంటి వాడివి, ఈ దుమ్ము లాంటి వాడివి, ఈ బూడిద లాంటి వాడివి అని మనిషికి గుర్తు చేయడానికి ఆ ఫాదర్స్ ఆ బూడిదని పెట్టేవాళ్ళంట. ఇప్పుడు నా దగ్గర ఉంటే మీకు కూడా పెట్టి ఉండేవాడిని, నువ్వు బూడిదవే నువ్వు అని చెప్పి. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అసలు ఈ బూడిదకు సాదృశ్యం ఎందుకు బూడిదను ఎంచుకున్నారంటే పాత నిబంధన గ్రంథంలో చూడండి అమ్మా, బూడిదను గురించి చాలా 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 చక్కగా చెప్పారు. బూడిద గుర్తు ఏంటంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము అమ్మా ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అబ్బా జాగ్రత్తగా వినండి అమ్మా, నినివే పట్టణపు వారు దేవుని యందు, ఇదిగో ఇంగ్లీష్ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించారంట. ఘనులేమి అల్పులేమి అంటే పెద్దవాళ్ళు, చీఫ్ మినిస్టర్ ఏమి, మంత్రులేమి, వార్డు కౌన్సిలర్ ఏమి, కలెక్టర్ ఏమి, గుమస్తా ఏమి, అందరూ ఉపవాస దినములు పాటించి వాటిని చదువు గోనే కట్టుకునిరి. ఆ సంగతి ఎవరికి తెలిసింది? నినివే రాజుకు తెలిసిందంట. ప్రజలు ఎలా చేస్తున్నారు? గోనె పట్ట కొట్టుకొని ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు? మర్చిపోయారు. యోనా పోయి ప్రకటించాడు, ఇంకా కొద్ది దినాల్లో ఈ నినివే పట్టణము మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే చండాలంగా తయారైపోయారంట ఆ పట్టణంలో వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా సొదొమ గొమొర్రాలో ఆ రోజుల్లో ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తుంటే నువ్వు పోయి చెప్పు, ప్రకటించు అంటే యోనా పోయి చెప్పిన తర్వాత ప్రజల్లో వెంటనే ఏమొచ్చిందమ్మా? సింహాసనం దిగాడు రాజు. ఆ తర్వాత దిగి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట, ఎవరు? రాజు. ఊహించండి, బూడిదలో కూర్చున్నాడు. చూసారా? అంటే రాజుకి ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది. అయ్యో మేము పాపం చేశాం, మా పాపానికి శిక్ష మరణము, సర్వనాశనము, నినివే పట్టణాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. నా ప్రజలందరూ ఉపవాసాలు ప్రకటించి గోనె పట్టలు కట్టుకొని
కోనెపట్ట కట్టుకోవడం, బూడిదలో కూర్చోవడం ఒక పశ్చాత్తాపానికి, ఒక దిగులుకరమైనటువంటి సిచ్యుయేషన్కి గుర్తుగా ఉంటుంది. ఆ రోజుల్లో రాజులైనా సరే ఆయనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేసేవాడు? కోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేవాడంట. పశ్చాత్తాపానికి గుర్తేంటి? బూడిద. అలాగని రేపు పొద్దున్నే పోయి మీరు కట్లు కాల్చి ఆ బూడిద తీసుకొని దాంట్లో కూర్చోబాకండి. ఆ రోజుల్లో బూడిద దేనికి గుర్తు? పశ్చాత్తాపానికి, మారు మనసుకి గుర్తయి ఉంది కనుక నూతనంగా మారుటకు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించేవాడంట. మాది పాప జీవితము, నేను మారు మనసు పొందాను, నేను చేసిన పాపాలకి పశ్చాత్తాపడుతున్నానయ్యా అని. అంటే రాజు గోనెపట్టు కట్టుకున్నాడంటే ఇక తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. తగ్గించుకొని గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చోగలనే ఏమైంది? దేవుడు నినివే పట్టణం మీదకి పంపిస్తానన్న ఉగ్రత ఆపివేయబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. అదే ఈ బూడిద గురించి మన ఎంటైర్ బైబిల్లో 33 సార్లు రాయబడి ఉంది. మీకు తర్వాత నేను రెఫరెన్స్లు ఇస్తాను. కరెక్ట్గా 33 టైమ్స్ ఈ యొక్క బూడిదలో పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ దాని గురించి ప్రస్తావన బూడిద అని వచ్చింది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా బూడిద గురించినటువంటి పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది బూడిదని ఒక మాట ఉంటుంది చూడండి. 42:6 యోబు. కావున నన్ను నేను అసహించుకొని దుర్లోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చూడండి, నన్ను నేను అసహించుకొని దుమ్ములోను బూడిదలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడంటే ఎవరు? యోబు. అంటే పశ్చాత్తాపానికి ముందు ఏం చేశాడు? బూడిదలో పడ్డాడు. అది మనం గమనించాల్సింది. అది ఇంకా మనం ఇంకా బాగా బ్యాక్ వెళ్తే చూడండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వాక్యం చదవండి ఒకసారి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, భస్మము అంటే బూడిదను పోగు చేసి పాలెము వెలుపల పవిత్ర స్థలమందు ఉంచబడెను. చూసారా, బూడిద దేనికి? పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి ఆ యొక్క బూడిదను ఒక పరిశుద్ధుడు కలెక్ట్ చేయాలంట. కలెక్ట్ చేసి పాలెము వెలుపల ఒక పరిశుద్ధ స్థలంలో దాన్ని స్టోర్ చేయాలి. ఎందుకంటే ఆ బూడిద మన ప్రీస్ట్, హై ప్రీస్ట్ ఎవరమ్మా? హై ప్రీస్ట్ ఆరోన్ గారు. ఆయన చల్లితే వారికి పాప పరిహారార్థ బలి జరిగినట్టే లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 17వ వాక్యాన్ని కూడా చదవండి. అదే 9:17. 19:17. అపవిత్రుని కొరకు వారి పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. అపవిత్రుని కొరకు పాప పరిహారార్థమైన హోమములోని ఆ కొంచెం బూడిద తీసుకుని పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. పారే నీళ్లను పోయాలి. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ఉంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుష్యుల మీదను ఎముకనే గాని నరకబడిన వాటినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. చూసారా, బూడిదంటే మనం చాలా చులకనగా తీసేస్తాం. బూడిదకి పాత నిబంధనలో ఎంత వాల్యూ ఉందో చూసారా. పాప పరిహారార్థమై అర్పించబడినటువంటి ఆ బలి పశువు యొక్క బూడిద కొంత పాత్రలో తీసుకొని దానిలో ప్రవహించడి నీటిని పోసి దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో మీరు మళ్ళా చదువుకోండి. ఇవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి. పాత నిబంధనలో
బూడిద కావాల్సి వచ్చింది పాప పరిహారార్థం. పశ్చాత్తాపడాలనుకో బూడిదలో నువ్వు కూర్చోవలసి వస్తుంది. అమ్మా యవ్వన కుమార్తెలారా జాగ్రత్తగా వినండి, నా సైడ్ చూడండి, తలలు దించుకోవద్దు. పాత నిబంధనలో పశ్చాత్తాపం పడితే బూడిద అవసరమైంది, బూడిదలో కూర్చునేవాళ్ళు. మారు మనసు పొందినందుకు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేవాళ్ళు. ప్రభువుని క్షమించమని, నాకు నూతనమైనటువంటి ఒక జీవితాన్ని ఇమ్మని అడిగేవాళ్ళు. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తే మన పాప పరిహారార్థ బలి పశువుగా అర్పించాడు కనుక ఆ రక్తము మన మీద ప్రోక్షించాడు. కథం. ఇక నువ్వు బూడిదలో కూర్చోబడలేదు, నువ్వు గోనె పట్ట కట్టుకోలేదు, నువ్వు ఇక ఏమేమో చేయబడలేదు, పొర్లు దండాలు పెట్టబడలేదు. ఆ రక్తాన్ని అయ్యా అయ్యా నేను పాపి పాడంగా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభు మయ్యా నెపమంచకయే నీ కృపలో నెపమంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపనిందలు ఓపితినయ్యో సందేహమేలా హల్లెలూయా. చూడండి తల్లి, జంతువుల యొక్క బలి, ఆ బలి దహన బలి, ఆ దహన బలిలో వచ్చే బూడిద, ఆ బూడిదలో కలిగే నీకు పాప పరిహారార్థం, పాప పరిహారం. యేసయ్య ఒక్క బలియాగం గురించి, ఒక్క త్యాగం గురించి, ఆయన కార్చిన రక్తం ద్వారా యావత్ మానవాళికి పాప విమోచన. నువ్వు పశ్చాత్తాపడ్డావా? మారు మనసు పొందావా? అడిగావా క్షమాపణ? పొందావా బాప్తిసం? నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అందుకేగా ఆయన నరావతారుడిగా వచ్చింది మన కోసం. అంతగా ఆ యొక్క ఎర్రటి ఎండలో, మామూలు ఎండ తల్లి, కొద్దిగా ఇప్పుడే చలికాలంలోంచి ఎండాకాలంలో ప్రవేశిస్తున్నాం. 11 గంటలకు వెళ్తే తట్టుకోలేకపోతున్నాం. ఎండ పెరిగిపోయిందే అనుకుంటా. యేసయ్య ఎన్ని బాధలు పొందాడమ్మా. పాప పరిహారార్థ రక్తము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13వ వాక్యం చదువుతందరగా నేను ముగింపులోకి వచ్చేసాను. హెబ్రీ పత్రిక 9:13. అవును. ఏలయనగా అమ్మా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద. సరే, మేకల రక్తము, ఇంకేదో రక్తము, ఆవు బూడిద, మైలపడిన వారి మీద చల్లుటయు. ఇదమ్మా తను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకున్న క్రీస్తు రక్తము
నిర్జీవ క్రియలను విడిచి ఆ, జీవుడున్న దేవుని సేవించుటకు ఆ, మీ మనస్సాక్షిని ఎంతో ఆ. ఎక్కువగా శుద్ధి చేయు. ఎక్కువగా ఆ క్రీస్తు రక్తం అంతా నీ మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసీచని తొలగించెను సంవాసమునే కట్టించెను. మనసీచను యేసయ్యా సంవాసమునే కట్టించెను. పాడు పాడు ఒకసారి గట్టిగా దేవునికి మహిమ చెల్లిస్తూ చప్పట్లు కొడతారా? ఒకే ఒక మాట. ఈ 40 రోజులు ఆ రోజుల్లో చాలా మంది దీక్ష అంటే ఉపవాసం చేసేవాళ్ళంట. ఈ రోజుల్లో ఈ దీక్ష నేను చెప్పాను కదా, ఆచారం కాదు, ఇది ఆచరణ. అందుకనే ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఉండలేవా? నో ప్రాబ్లం. ఆరాధనకు మాత్రం నువ్వు ఆరాధనలో పాల్గొంటే ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క దీవెన పొందుకుంటావు. 40 రోజులు గడిచే లోపల నీ యొక్క జీవితంలో ఒక నూతన క్రియ జరుగునుగాక. ఇది దేవుని వాక్కు, ప్రపంచనాత్మకమైనటువంటి వాగ్దానం. ఇది మీరేదో మొక్కుబడిగా వచ్చి తలనీలాలు ఇచ్చినట్టు ఇంకోటేదో చేసినట్టు మొక్కుబడి కాదు ఇది. రండి, మనం అందరం కలిసి ఉపవాసం చేశారా? ఇట్స్ గుడ్. ఉపవాసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ యేసయ్య 40 రోజులు చేశారు ఉపవాసం, కఠినమైన ఉపవాసం. నో వాటర్, నో ఫుడ్, నథింగ్ డూయింగ్. నో ఉప్మా, నో యాపిల్స్, నో జీడిపప్పుస్, నో నిమహూస్. కఠినమైనటువంటి ఉపవాసం చేశాడు 40 రోజులు యేసయ్య. దయచేసి అలాంటివి మీరు చేయొద్దు. ఇంకా తర్వాత మేము చూసేదానికి రావాల్సి వస్తుంది. రెండవ వ్యక్తి 40 రోజులు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే గారు. 10 ఆజ్ఞలు తీసుకునేదానికి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు 40 పగుళ్ళు 40 రాత్రులు దిగిరాడు. ఆ పైన ఏమి లేవు. ఆ దేవుడు అక్కడ మన్నా కురిపించాడు, మోషేకి ఆహారం ఇచ్చాడని ఎక్కడ రుజువు లేదు, ఏం రాయబడలేదు. అంటే దేవుడి శక్తి వలన 40 రోజులలా ఉండిపోగలిగాడు. ఇంకో వ్యక్తి చెప్పేదా 40 రోజులు. ఇతనైతే ఉపవాసము అంటే 40 ఒక్క పూట భోజనం చేశాడు. 40 రోజులు రాత్రి పగలు నడుచుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఏలియా ప్రవక్త. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ వంటి నా వంటి మనుష్యుడే ఏలియా ప్రవక్త. వెళ్ళిపోయాడు చక్కగా 40 దినాలు 40 రాత్రులు కాలి నడక వెళ్ళిపోయాడు, ఒక్క పూట భోంచేసి. దేవుని శక్తి అమ్మా. ఆ శక్తి ఉన్న వాళ్ళే అంతంత ఉపవాసాలు చేయగలరు. అంతేగాని మనం వార్తలు వేసుకున్నాం అనుకో, క్లోజ్. ఇంకోటి చెప్పేదా, ఉపవాసాల్లో అసలు ఎన్ని రకాలున్నాయి. 1 3 రోజుల ఉపవాసం,
జస్ట్ 3 days. ఎవరు చేశారో చెప్పేదా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం. త్వరగా. ఇంకొకళ్ళు 2 సమూయేలు 12:17 తీసి పెట్టండి. 2 సమూయేలు 12:17 తీసి పెట్టండి. ఎస్తేరు గ్రంథము 4:3. ఎస్, 3 రోజులే చేసింది ఆమె ఉపవాసం. చదువు బుజ్జ. ఏంటి ఎంతసేపు? ఏమైనా కఠినమైన పదాలు ఉన్నాయా? మరి చదవండి. ఎస్తేరు గ్రంథము 4:3. మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను గోనెను బూడిదను వేసుకుని పడి ఉన్నారు. ఎందుకు? మహావేదన దుఃఖములో వారి మీదకి ఏమొచ్చింది? కఠినమైన శిక్ష వచ్చింది. యూదులందరినీ ఉరి తీసేయమన్నారు. శాసనం రిలీజ్ అయిపోయింది. అప్పుడు రాజు ఒక్కడే ఆ శాసనాన్ని తొలగించగలడు. రాజుని ఎప్పుడంటే అప్పుడు ఈ రాణిడు కాల్చుకోకూడదు. ఎందుకంటే 800 మందో ఎంతమంది ఉన్నారంట ఆయనకి, సింపుల్గా భార్యలు. నువ్వెందుకు వచ్చావు మేము ఇప్పుడు అంటే ఎస్తేర్ని పట్టుకొని. అందుకని 3 రోజులు ఉపవాసం ప్రకటించింది. ఆమె ఉపవాసం ఉంది. తన స్వకీయులని ఉండమనింది, వెళ్ళింది. ఆ ఉపవాసం ద్వారా రాజు మనసు మారి ఆ యొక్క ఆజ్ఞను తొలగించబడింది. రెండవది ఎవరో తెలుసా? 7 రోజులు. ఫస్ట్ 3 రోజులు ఎస్తేర్ గారు ఉన్నారు. రెండవది 7 రోజులు దావీదు గారు. ఇప్పుడు చదువుతారా? 2 సమూయేలు 12:17. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలడగా వచ్చారు, లేవనెత్తారు. సమ్మతింపగా చేయకుండా ఉన్నాడు. అంతే. 7వ దినమున అంటే 7 రోజులు ఉపవాసం చేసి అట్ట పడిపోయి ఉన్నాడు నేల మీద. ఎవరి గురించి? తనకి బెత్షెయ ద్వారా కలిగిన బిడ్డ దేవుడు మొత్తితే ఇక వాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. కరోనా దగ్గర ఎట్ట పడిపోతారు, మాట లేకుండా పలుకు లేకుండా అట్ట పడిపోయి ఉన్నాడు. వాడి గురించి ఈయన దావీదు గారు 7 రోజులు ఉపవాసం చేశాడు. సరే, ఆ ఉపవాస ప్రార్థన ఫలించలేదు. దేవుడు తీసేసాడు ఆ బిడ్డని. తర్వాత వెంటనే ఆ వార్త విన్న వెంటనే దావీదు గారు లేచి ఏం చేశారు? భోజనం చేశారు. సరే, మామూలు అయిపోయాడు. అంటే ఉపవాసాల్లో రకాలు చెప్తున్నాం. 3 రోజుల ఉపవాసాలు, 7 రోజుల ఉపవాసం. ఇంకోటి ఏముండదు తెలుసా? 21 రోజులు. 14 రోజులు. పౌలు గారు 14 రోజులు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ మీదకి ఒక తుఫాను వచ్చి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చి అందులో తినేదానికి ఏమీ లేదు, తాగేదానికి ఏమి లేదు. 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి మంచిగా సురక్షితంగా ఒక ఒడ్డుకు చేరతారు. అపోస్తల కార్యంలో ఉంది, ఆ తర్వాత చూసుకోండి. దానియేలు కూడా 21 రోజులు ఉపవాసం ఉండి, అమ్మ వీళ్ళంతా ఉపవాసం అంటే నేను చెప్పినట్టు ఉపమావాసము కాదు. నేను ప్రతిసారి చెప్తా ఈ ఉపవాసం వచ్చినప్పుడు. నా ఫ్రెండు సుబ్బారెడ్డి గారు ఉంటాడు నెల్లూరులో. ప్రతి శనివారం వాడు భోంచేయడంట. అరే ఇంటికి పోతే భోంచేయవా అంటే, లేదురా ఈరోజు ఒక్క పొద్దు అనేవాడు. ఒక్క పొద్దు ఏందిరా అంటే, ఈరోజు భోంచేయమామా, టిఫిన్ తింటామా అన్నాడు. ఇంకా అదేమవుతుందిరా అంటే, నువ్వు కూడా దోశలు చేసింది అమ్మాయి అంటాడు. పోతే వాడికి 4 దోశలు, నాకు 4 దోశలు. ఉపవాసం అండి, ఒక్క పొద్దు. అటువంటిది కాదమ్మా వీడు చేసింది. ఒక్క పొద్దు. నీకు తెలుసా కామెడీ? ఆ మాట తెలుసా నీకు? కనుక తల్లి 3 రోజులు ఎస్సేరమ్మ చేసింది.
7 రోజులు దావీదు గారు చేశారు, 14 రోజులు పౌలు గారు చేశారు, అలాగే దానియేలు గారు 21 రోజులు చేశారు. నేను చెప్తున్నా, ఉపవాసం చేయాలని ఆశగా ఉందయ్యా, నేను ఉండలేకపోతున్నానంటే ఒక చిన్న చిట్కా చెప్పేదా మీకు. మార్నింగ్ 6 to మధ్యాహ్నం 3. మార్నింగ్ 6 అంటే అప్పుడు ఏముంది, రాత్రి కూడా భోంచేసి పడుకుంటారు, పొద్దున్న లేవండి, ఇక ఏం తీసుకోబాకండి, మామూలు టిఫిన్ తింటాం కదా, అలాంటి ఏం తీసుకోకుండా కొంచెం ఒగ్గబట్టుకున్నారంటే 3 ఎంతసేపు అయిపోతాము 3. కానీ ఈ 3 లోపలే మనకి ట్రైన్స్, బస్సెస్ అండ్ ఏరోప్లైన్స్ గోయింగ్ లోపల. ఆల్ ర్యాట్స్ ఆల్సో, ఎలుకలు బరిగిస్తూ ఉంటాయి. అది సహిస్తావు చూడు నువ్వు. అంటే నీ శరీరాన్ని నువ్వు హింసించుకోవడం ఎవరి కోసం? దేవుని కోసం. అయ్యా, నువ్వు నా కోసం నీ ప్రాణాన్ని ఇచ్చావు కదా, ఈ ఒక్క పూట 6 నుంచి 3 దాకా ఊర్చుకుంటాను నాయన చేస్తావే, అది గమనిస్తాడమ్మా. నీ శరీరాన్ని నువ్వు సొంతగా హింసించుకున్న ఆ త్యాగాన్ని గమనించి ఇక ఆయన అసలే పోలా, ఆయన మనం ఏం చేయకపోయినా మనకు అన్ని ఇస్తున్నాడు. ఇండిక ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా తల్లి అయిన మరకునేము నేను నిన్ను మరువను, చూడుకున్న అరచేతులను నిన్ను ఎక్కియున్నాను. తల్లి అయిన మరకునేము నేను నిన్ను మరువను, చూడుకున్న అరచేతులను నిన్ను ఎక్కియున్నాను. పడకు భయపడకు, ఇంగుడి మోసించెదా నీదు భారమంతము అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. చూడండి తల్లి, చివరిగా ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. ఈ శ్రమల కాలం లేకపోతే శిలువ ధ్యాన కాలము 40 రోజులు ఫిబ్రవరి 4th నుండి మార్చి 10th లోపలే వస్తుందంట ఈ భస్మ బుధవారం. ఈ భస్మ బుధవారము అనేది క్యాల్కులేట్ చేసి ఆ పెద్దలు నిర్ణయించేది ఫిబ్రవరి 4th నుండి మార్చి 10th లోపలే వస్తాయి. కానీ మధ్యలో లీప్ ఇయర్స్ అని వస్తుంది. లీప్ ఇయర్స్ అంటే 365 రోజులు వస్తాయి. అసలు ఫిబ్రవరిలో అది ఆ 29th ఆఫ్ ఫిబ్రవరి పశ్చిమ బుధవారం రాదంట ఇప్పుడు దాకా. కానీ ఒక రోజు వస్తుందంట ఒక సంవత్సరం. అది ఎప్పుడో చెప్పేదా 2096వ సంవత్సరంలో వస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కలుసుకుందాం. 296 అంటే ఉందాం. కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతుంది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఎందుకు మీకు విశ్వాసం లేదా? ఎందుకు ప్రతి దానికంటే నవ్వుతున్నారు? 2096 అమ్మా. వాయు ఈజీ. వాట్ ఈస్ దేర్? ఇఫ్ హీ అలౌస్ చలేగా, గాడి చలేగా. అమ్మో, ఈ అనుకున్నాం కానీ మా అంకుల్ చాలా ఆశ ఉంది అనుకుంటుంది. అది జ్యోతి స్వరూప అలాగని నవ్వుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక తల్లి అంతా ఆయన చేతిలో ఉందమ్మా. 2096 చూడాలనుకుంటే చూపిస్తాడు మనకి. అది అంతా ఆయన చిత్తం. కాలములు సమయములు ఆయన స్వాధీనం. కాలాలు మారిన గాని యేసు మారడు. యుగ యుగాలు మారిన యేసుని
ప్రేమ మారదు, ప్రేమ మారదు. తలల వంచి ప్రార్థన చేస్తున్నాను. చివరి ప్రార్థన. ముఖ్యంగా యవన బిడ్డలు మోకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. పెద్దవాళ్ళలో మోకరించే అలవాటు ఉన్న వాళ్ళు మోకరించండి. మోకరిస్తేనే అని కాదు, మోకరిస్తే మీకు అలవాటు ఉండి మోకరిస్తే మంచిదే కదా. లేని వారి పక్షంలో నథింగ్ డూయింగ్. ఓకే ఓకే ఓకే, గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ప్రభువా స్తోత్రం నాయన. 2026వ సంవత్సరంలోని ఈ భస్మ బుధవారపు ఆరాధనలో మేము పాలు పంచుకునేంతగా మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ందరినీ కాపాడినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన యేసు నామములో నాయన మీరెంతో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. దీనులైన ఈ బిడ్డలను ప్రతిరోజు ఇదే ఉజ్జీవంతో నీ సన్నిధికి తీసుకుని రండి. మీరు మా ద్వారా మాట్లాడుతున్న ఈ యొక్క అమూల్యమైన మాటలు, ఖరీదైన మాటలు, విలువైన మాటలు బిడ్డలు గ్రహించి సంతోషంగా ఆ వాగ్దానాలను, ఆ యొక్క మర్మాలను తెలుసుకొని తృప్తిగా ఈ 40 రోజులు వారి గృహాలకు చేరుటకు మీరే కృప చూపించండి. ఈ 40 రోజులు ఈ శిలవజాన ఆరాధనలో ఎవరికి ఏ అస్వస్థత రాకుండా యేసు నామములో మీరందరూ కాపాడబడుదురుగాక. మీ ఆరోగ్యములన్నీ స్థిరముగా ఉండునుగాక. మీ కుటుంబీకుల యొక్క ఆరోగ్యములు స్థిరముగా ఉండునుగాక. నా ప్రభువా, నా దేవా, ఈ నా నోటి మాటలను ఆశీర్వచనాలను స్థిరపరిచి దీవించి మీరే నడిపించమని కోరుకుంటూ, ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కొద్దిమంది బిడ్డలు సంఘంలో ఉన్నారయ్యా. మొట్టమొదటిగా నా తండ్రి జయశ్రీ వదిన గారిని మీరు ముట్టండి. ఆ యొక్క మందు ప్రభావం వల్ల, తీసుకుంటున్న మెడిసిన్ ప్రభావం వల్ల వస్తున్న దగ్గు కంట్రోల్ అయిపోవడానికి కృప చూపించండి. ఆ వాయువు నాళాలని మీరు స్వస్థత కలిగే విధంగా మీరు ముట్టండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి. ఆ యొక్క గుండెను బలపరచండి. నాయనా బిడ్డ మీ యొక్క పరిచర్య చేయాలని ఇంకా ఆశతో ఉన్న బిడ్డను కనుక ప్రతి బుధవారం ఆ బిడ్డను మీ సన్నిధిలో నిలబెట్టుకొని బలపరచుకొని ఆ బిడ్డ ద్వారా కూడా నా తండ్రి అనేక మర్మములు తెలియచేయమని కోరుకుంటున్నాను. ప్రసన్న వచ్చిన శోధన అది ఈ లోక మానవులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. డాక్టర్లే కానీ వారి జ్ఞానానికి వారికి అందటం లేదు. నాయన పరమ వైద్యుడా, ఆ కుమార్తె నిన్ను నమ్ముకున్న కుమార్తె అయ్యా. నీ నామము నెరిగిన బిడ్డ, రక్షణ బాప్తిసం పొందిన బిడ్డ, ఈ గుడిలో కూడా కొద్ది గొప్ప పరిచర్య చేస్తున్న బిడ్డ నాయన. ఇది కేవలం సైతాను శోధనే అని నేను అనుకుంటున్నాను. నా యొక్క అంచనా తప్పైతే క్షమించండి. కానీ మీ జ్ఞానాన్ని ఆ యొక్క డాక్టర్స్కి ఇచ్చి సరైన ట్రీట్మెంట్ ఆ బిడ్డకి జరుగుటకు మీరే కృప చూపించమని కోరుకుంటూ, అయినా వర్ష తల్లి, హర్షిత తల్లి ఇద్దరు కుమార్తెలను ప్రసన్నకి ఇచ్చారు. ఈరోజు హర్షిత యొక్క బర్త్డే నాయన, మరొక నూతన సంవత్సరం అని దయా కిరీటాన్ని ఆ బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అందు నిమిత్తమై కుటుంబ సభ్యులు సంఘ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని మీరు దీవించండి. ముందుగా మీరు అంగీకరించండి. దాన్ని భుజించిన వారికి శారీరకంగాను ఆత్మీయంగాను బలపరచండి. ఆ యొక్క పరిచర్య చేసిన వారికి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుంటూ భూమి ఎందును నెరవేర్చబడునుగాక. మా నిధిన ఆహారం నేడు మమ్ము దయచేయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధంలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, మీ కుటుంబీకులకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును, ఆన్లైన్లో మన ఆరాధనలు సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు. మీరా కానుక పడతారా? లేదుగా లేదుగా సరే, ఫ్రైడే. ఈరోజు కానుక మేము పట్టడం లేదు. ఫ్రైడే, ప్రతి ఫ్రైడే ఉంటుంది. అది ఎందుకంటే శుక్రవారం ఆరాధన మనం చేసుకుంటాం, ఆ రోజు కానుకలు స్వీకరిస్తాం కాబట్టి. ఓకే, ఈరోజు ఏం లేదు, శుక్రవారం సిద్ధపడండి. తర్వాత మన ప్రసన్న ప్రసాదులు వారి జ్యేష్ఠ కుమార్తె హర్షిత పుట్టినరోజు సందర్భంగా మనందరికీ బలమైన ఆహారం సిద్ధపరిచారు. మరి ఆ ఆహారాన్ని కూడా మనం స్వీకరిద్దాం. ఎవరు కంగారు పడద్దు. కేక్ కటింగ్ ఉందా? వెరీ గుడ్, తీసుకురండమ్మా. కుట్టే అది ఆపద్దు కానీ అంటే బ్లూటూత్ ఆపేస్తారండి. సరే, అక్కర్లేదు నాయనా. బాయ్స్ గర్ల్స్ రండమ్మా, లేచి రండి. ఇక్కడ ఫ్యాన్స్ ఆపండి. అక్కడ చీకటిగా ఉంది, లైట్ వేసుకోండి. పవన్ రండిరా, అందరు బాయ్స్ కూడా రండి. ఇక్కడ కేక్ కటింగ్ పక్కన నుంచోండి. మీరు అందరూ ఒక సైడ్ గర్ల్స్, ఒక సైడ్ బాయ్స్ నుంచోండి. ప్రార్థన చేస్తాను. రెడీయా? ప్రభు స్తోత్రం నాయన. ఇదిగో హర్షితాను మీరు ఎంతగానో ప్రేమించారు. తన తల్లి గర్భంలో రూపించక మునిపే ఆ బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు. మరి ఈరోజు మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డకు బహుమానంగా ఇచ్చారు. అది కూడా ఒక ప్రత్యేకమైన దినము. ఈ పసుపు బుధవారం రోజు సంఘములో అందరితో కలిసి ఈ విధంగా సంతోషించే కృపను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డకు దీర్ఘాయుషును, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లిదండ్రులు, నా తండ్రి ప్రసాదన్నను మీరు ఎంతగానో హెచ్చిస్తున్నారు. ఇంకా అధికమైన ఆశీర్వాదాలతో వారిని మీరు దీవించి నడిపించండి. ఏకైక చెల్లెలనైనా వర్షితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలిద్దరూ యవ్వన దశలోకి వచ్చారు కనుక నా తండ్రి మీ కృప వారికి దయచేయండి. మీ కనుదృష్టి వారి మీద ఉంచండి. మీ అగ్ని కంచెనే ప్రాకారము కింద వారిని దాచి కాచి కాపాడి క్షేమాభివృద్ధి దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you, dear Harshu. Happy birthday to you. May God bless you, dear.
ప్రార్థిస్తున్నాను. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ డియర్ హర్షిత, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. మమ్మీకి పెట్టు.